శిలువ విచారణ ఆత్మీయ శారీరక మేలుల నిమిత్తం అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మరణాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. రెండు నెలల తర్వాత పాట పాడారు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క మహత్తరమైనటువంటి దివ్య పూజా బలిలో 3 ప్రధాన ఘట్టాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది, ఇది నూతన సంవత్సర దివ్య పూజా బలి. 2024లో నుండి 2025లోనికి పయనిస్తూ ఉన్నాం ఈ పూజలో. అదేవిధంగా 2024వ సంవత్సరంలో దేవుడు చేసిన గొప్ప గొప్ప మేలును బట్టి ఆ దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ 2025వ సంవత్సరాన్ని దివ్య బాలయేసు చెంత సమర్పిస్తూ మరియమ్మ గారి ద్వారా అపారంగా దీవించమని కోరుకుంటూ ఉన్నాం. నూతన సంవత్సర దివ్య పూజావళి. రెండవది, ఇప్పుడు దాకా క్రిస్మస్ పండుగే. ఎందుకంటే క్రీస్తు జయంతి అష్టమ దినాలంటాం. జనవరి 1వ తారీఖు 8వ రోజు అన్నమాట. మరి ఈ యొక్క పూజాబలితో అష్టమ దినాలు ముగిస్తూ ఉన్నాయి. ఉదయం పూజాబలితో అష్టమ దినాలు ముగిస్తూ ఉన్నాయి. ప్రియలారా, మనకు ఒక రక్షకుడు జన్మించెను. ఆయనే దేవుడు, ఆయన మనలను పాలించును. బాలయేసు మీద మన ధ్యానం ఉండాలి అని ఈ యొక్క నూతన సంవత్సరంలో మొత్తం బాలయేసే మనకి ప్రధానమని ఈ పూజాబలి శ్రీ సభ మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియలారా, మూడవది, ఈరోజు మరియమ్మ గారి దివ్య మాతృత్వ పండుగ. థెయోటోకోస్ అంటాం గ్రీకులో. అంటే మరియమ్మ గారు దేవుడైన మానవుడైన యేసుక్రీస్తుకు తల్లి, దేవమాత అని గొప్ప పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ 3 ప్రధాన ఘట్టాలను ధ్యానిస్తూ దేవుడు చేసిన మేలన్నిటికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఏమైనా పాపాలు చేస్తుంటే వాటన్నిటినీ పీఠం మీద తీసుకుందాం. యేసు రక్తంలో మనం కడగమని కోరుకుందాం. మనందరినీ నూతనీకరించి కొత్త కొత్త ఆశలతో, అర్థంతో మరి అద్భుతంగా నూతన సంవత్సరంలో దీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ దేవుణ్ణి, తన కుమారుడైన దివ్య బాలయేసుని, ఆయన తల్లి అయిన మరియమ్మ గారిని ఈ పూజలో ప్రత్యేకంగా కోరుకుందాం. మనం చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ కోసం ప్రార్థించుదాము. Yes.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఈ సంవత్సరం గ్లోరియాతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 11:59 అయింది. ఇప్పుడు గ్లోరియా పాడుకుంటూ గుడి గంటలు, అదేవిధంగా బాణాసంచ ఉంటే దేవుని స్తుతించుకుంటూ అందరూ చప్పట్లతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించుకుందాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్యగర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి.
జీవనదాతైన మీ సుదిని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మా జీవితావసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులమగుదుముగాక. ఈ 2025వ సంవత్సరమును ఆశీర్వదించి మా అందరికీ దీవెనకరముగను ఫలప్రదముగను చేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడు మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అష్టమ దినము మరియమ్మ గారి దివ్య మాతృత్వ పండుగ. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సోదరులారా,
కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగినట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుతున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కావు. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరికి వందనములు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నత చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము
దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టారు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుచు ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పకూడదాం, దేవుడికి స్తోత్రాలు తెలియజేద్దాం. ఈ సంవత్సరం మొత్తం, ఈ నూతన సంవత్సరం మొత్తం ఆ దేవాది దేవుడు మిమ్మును, మీ వ్యక్తిగత జీవితములను, కుటుంబములను, పాడి పంటలను సమృద్ధిగా దీవించి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను మీ అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక గ్రామంలో ఒక పేద జాలరుడు, చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి, ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వలన, సమస్యల వలన ఇంట్లో ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ పోవాలనేటువంటి ఉద్దేశముతో ఉదయాన్నే లేచి 4:30 గంటలకు లేచి 5 గంటల కల్లా ప్రయాణమై నది ఒడ్డుకి ఉదయాన్నే చేపలు పట్టడం తన వృత్తిని ప్రారంభిద్దామని ఉదయాన్నే లేచి నది ఒడ్డుకి వస్తూ ఉన్నాడు. ఆ నదికి వచ్చేటువంటి సమయంలో ఆయన కాలికి ఒక సంచి తగిలింది. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ ఇసుకలో ఒక సంచి కాలికి తగిలితే అది చీకట్లో కనపడలేదు. ఉదయం 5 గంటలకి సూర్యుడు ఇంకా రాలేదు, కాళ్ళకి సంచి తగిలితే ఆ సంచి తీసుకొని లోపల ఏమని తెలియదు, లోపల చేయబెట్టి చూస్తే కొన్ని రాళ్ళు ఉన్నట్టు అర్థమయ్యాయి, కొన్ని రాళ్ళు. సరే, ఆ చీకట్లో అప్పుడే ఎందుకులే నదిలోకి వెళ్ళడం, కొద్దిగా సూర్యరశ్మి వచ్చాక చేపలు పడదామనేటువంటి ఉద్దేశంతో ఆ నదికి దగ్గరగా ఉన్నటువంటి ఒక బండ రాయి మీద కూర్చొని ఏదో ధ్యానంలో ధ్యానిస్తూ, ఏదో ఆలోచనలో ఉన్నటువంటి అప్పుల బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా పోతాయని ఆలోచించుకుంటూ, అంటారు కదా బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. బాడీ అయితే అక్కడ ఉంది, కానీ అక్కడ ఆలోచన మొత్తం అప్పులు బాగా ఏ విధంగా తీరుతాయి అనేటువంటి ధ్యానం చేస్తా ఉన్నాడు. ఈ ఆలోచించుకుంటూ ఆ సంచిలో ఉన్నటువంటి ఒక్కొక్క రాయిని నదిలోకి విసురుతూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఒక్కొక్క రాయిని నదిలోకి విసురుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడప్పుడే సూర్యుడు తన సూర్యరశ్మి అప్పుడప్పుడే కొద్దిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంకా ఆఖరి రాయిని తీసి నదిలో పడేద్దాం అనుకునేటువంటి సమయంలో ఆ రాయి బయటికి తీయగానే తలుపున మెరిసింది. ఆ సూర్యరశ్మిలో, ఆ యొక్క సూర్యుని యొక్క కాంతిలో ఆయన చేతిలో ఉన్నటువంటి రాయి ఏంటని చూస్తే అది ఒక వజ్రం. అదొక వజ్రం. లబో దిగో అనుకుంటా నదిలోకి దూకి ఎత్తుకుంటా ఉన్నాడు పడేసినటువంటి వజ్రాల కోసం. నది ఏ విధంగా అయితే పారుతూ ఉన్నదో ఆ నదితో పాటు ఈ వజ్రాలన్నీ కూడా కొట్టుకొని 2024 సంవత్సరాలు అంతేనండి. 2024 సంవత్సరం మళ్ళీ రమ్మన్నా రాదు. అది నువ్వు నేను నదిలోకి విసిరేసినటువంటి వజ్రం, రాయి కాదు. నువ్వు నేను నదిలోకి విసిరేసినటువంటి వజ్రం. వాటి కోసం ఇంకా ఎంత ప్రాకులాడినా, ఇంకా ఎంత యవ్వనంగా తయారయ్యి, ఇంకా ఎంత చిన్న కాలం మీద గడిచిపోయింది. అయిందేదో అయిపోయింది. 2024 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నీ చేతిలో ఉన్నది 2025వ సంవత్సరం అనేటువంటి వజ్రం. దీన్ని జాగ్రత్తగా పెట్టుకో.
ఈ 2025 అనేటువంటి వచనంతో నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి బాధలు, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఈ వచనంతో గట్టెక్కడానికి ప్రయత్నించే. దీన్ని కూడా చేజార్చుకున్నావా, నిన్ను ఇంకెవరు కూడా బాగు చేయలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరం అనగానే ఎన్నెన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో పట్టుదలలు, చాలా. మనం ఏం చేస్తాం, నూతన సంవత్సరం రాగానే మనం కొన్ని తీర్మానాలు చేస్తాం, కొన్ని రిజల్యూషన్స్ చేస్తాం. ఎలాంటి అండి? ఏం చేస్తాం? ఉదాహరణకి సంవత్సరంలో 52 ఆదివారాలు, 52 ఆదివారాలు క్రమం తప్పకుండా నేను నా కుటుంబంతో కలిసి దివ్యబలి పూజకు, ఆదివారం కూడా దివ్యబలి పూజను చూస్తాను అనేటువంటి తీర్మానం ఒకటి చేస్తాం. చేశారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనం చేసేటువంటి తీర్మానం, ఈ సంవత్సరం మొత్తం కూడా 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా క్రమం తప్పకుండా నా కుటుంబంతో కలిసి నేను దివ్యబలి పూజను చూస్తాను, పాలు భాగస్తులు అవుతాను అని మనం చేసేటువంటి ఒక తీర్మానం. ఎందుకని 365 రోజుల్లో ప్రభు అడిగింది కేవలం ఆదివారాలు. దాంట్లో కూడా మన తాళ చెరువులో దివ్యబలి పూజ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గంట కూడా మనకి తీరిగలేదు. ఇక మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2024 సంవత్సరాలు ఆ వజ్రాలన్నింటినీ కూడా దివ్యబలి పూజకు రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా, కుటుంబంతో కలిసి దివ్యబలి పూజను చూడకుండా దేవుడి ఇచ్చినటువంటి ఆ వజ్రాలన్నింటినీ కూడా చేకూర్చుకున్నాం. కనీసం ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరము మనకు, మన కుటుంబానికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మారాలి అంటే 52 ఆదివారాలు క్రమం తప్పకుండా కుటుంబ సమేతముగా దేవుడి సన్నిధికి రావాలి, దివ్య బలి పూజను చూడాలి, దివ్య సప్రసాదాన్ని, క్రీస్తుని శరీరాన్ని లోకొనాలి. ఇంకా మనం చేసేటువంటి తీర్మానాలు ఎన్నెన్నో. ప్రతిరోజు క్రమం తప్పకుండా జపమాలను చెప్తారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు దివ్య కారుణ్య జపమాలను జపిస్తాను. ఈ విధంగా మనం ఎన్నెన్నో ఆశయాలు, ఎన్నెన్నో తీర్మానాలు చేస్తాం. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే, మనం చేసేటువంటి తీర్మానాలన్నీ కూడా దేవుడు నెరవేర్చాలి అంటే, మనం నూతన సంవత్సరాన్ని ఏ విధంగా ప్రారంభించాలి అంటే, మొట్టమొదటిగా మన నూతన సంవత్సరాన్ని ప్రభువుతో కలిసి ప్రారంభించాలి. ప్రభు ఉన్నారా? ప్రభువుతో కలిసి మనం ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వాక్యంలో మోషే ప్రవక్త అంటాడు, ఏమని? ప్రభువా, నీ సన్నిధి నా వెంట రాదేని నేను ఎక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు మోషే ప్రవక్త? అదే, నీ సాన్నిధ్యము, నీ సన్నిధి నా వెంట రాదేని నేను ఎక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఈ విధంగా దిగేసుకొని కూర్చున్నాడు. ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నటువంటి నా కుటుంబంతో నువ్వు రాకుండా ఉన్నట్లయితే నేను ఒక్క అడుగు కూడా ముందుకి వేయను. ప్రభువా, 2024 సంవత్సరాల వరకు కానీ ఈ 2025వ సంవత్సరం నా గృహమునకు అధిపతివి నువ్వే అవ్వాలి, నా గృహమునకు యాజకుడు నువ్వే అవ్వాలి, నా గృహానికి యజమానుడివి నువ్వే అవ్వాలి. కాబట్టి ప్రభువా, ఈ నూతన సంవత్సరం నీతో కలిసి నేను ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నాను అని దేవుని యొక్క ఈరోజు మొట్టమొదటిగా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవునితో కలిసి మన జీవితాన్ని మనందరం కూడా ప్రారంభించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యంలో ప్రభు అంటూ ఉన్నాడు, నేను నీ క్షేమము కొరకు ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలుసు, నేను మీ వినాశనానికి కాదు, కానీ నేను మీ అందరికీ బంగారు భవిష్యత్తును నిర్ణయించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునితో ఉన్నట్లయితే, మన జీవితం దేవునితో ప్రారంభిస్తే, దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి
ఆ బంగారు భవిష్యత్తును మనకు ప్రారంభించాలి. రెండోది, ఈ నూతన సంవత్సరం మనందరం కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రార్థన చేసేటువంటి విశ్వాసులుగా ఉండాలి. ప్రార్థన చేసేటువంటి విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి కథోలిక బిడ్డల వలె మనము ఉండాలి. ప్రభు అంటూ అన్నాడు, మీరు నన్ను పిలుతురేమి, నేను మీకు ప్రత్యుత్తరాన్ని ఇస్తాను. అడగండి, అడిగిన ప్రతి వానికి ఇస్తాను, తట్టిన ప్రతి వానికి తెరుస్తాను, వెతికిన ప్రతి వానికి నేను దొరుకుతాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనతో కలిసి దేవునితో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా, ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కొన్ని మనందరికీ కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి. మనం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం, మన ప్రణాళిక. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే మెరుగైనటువంటివి. నీ ఆలోచనలకు నా ఆలోచనలకు వ్యత్యాసం ఎలా ఉంటుందంటే, ఆకాశానికి భూమికి మధ్య ఎంతైతే వ్యత్యాసం ఉంటుందో నీ ఆలోచనలకి నా ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉంది. నువ్వు చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి ఆశయాలు మనందరివి కూడా, తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం మనందరం కూడా ఎప్పుడు వెతుకుతూ ఉంటాం. కానీ ప్రభు అంటూ అన్నాడు, నేను శాశ్వతమైనటువంటి జీవజలాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి, నేను శాశ్వతమైనటువంటి జీవాహారాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి, నేను శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి. కాబట్టి మీ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ప్రభుని సన్నిధిలో ఉంచాలి. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి, మన ఇష్టాలు అయిష్టాలన్నీ పక్కన పెట్టి దేవుడికి మనందరము కూడా సరెండర్ అయిపోవాలి, సమర్పించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితాలను కనుక ప్రభువుకి సమర్పించినట్లయితే మన దేవుడు ఆశ్చర్య కార్యములను చేసేటువంటి దేవుడు. మన దేవుడు ఆహారం లేనటువంటి చోట ఆహారాన్ని ఇస్తాడు. మన దేవుడు త్రాగటానికి నీళ్లు లేనటువంటి చోట నీళ్లుని ఇవ్వగలిగినటువంటి దేవుడు. మన దేవుడు రాతి నుండి నీటి బుగ్గను పుట్టించగలిగినటువంటి దేవుడు. మన దేవుడు మార్గం లేనటువంటి చోట మార్గాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. అవునా కాదండి? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వం నుండి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రు సైన్యం ఉంది, ఫరో సైన్యం. ఏం చేయాలో తెలియనటువంటి పని, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పని, ఏం చేయాలి? వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఇరుక్కుపోయి మోషేని తిడతా ఉన్నారు, అయ్యా ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నా మేము బ్రతికే ఉన్నాం కదా, ఇక్కడ తీసుకొచ్చి నువ్వు మమ్మల్ని చంపేస్తున్నావా? ప్రియులారా, కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా ఎటువైపు ప్రయాణం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కానీ మన దేవుడు మార్గం లేనటువంటి చోట మార్గాన్ని చూపించగలిగినటువంటి దేవుడు. మన దేవుడు మన జీవితంలో ఒక తలుపును మూస్తే వందలాది తలుపులను మన కోసం తెరిచేటువంటి దేవుడు. మనం ఒక ఆశీర్వాదాన్ని కోల్పోతే వందలాది ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. త్రాగడానికి నీళ్లు లేనటువంటి చోట బండ రాతి నుండి ప్రభు నీటి బుగ్గను పుట్టించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, రాతిలాగా మారిపోయినటువంటి మన హృదయాన్ని కూడా, మన హృదయంలో కూడా దేవుడు ప్రేమ అనేటువంటి నీటి బుగ్గను ఆయన పుట్టించగలడు. బండరాతిని మోషే ఒక్కసారిగా కర్రతో దాన్ని కొడితే బండరాయి కర్ర విరిగిపోలేదు, కానీ బండరాయి పగిలిపోయి దాంట్లో నుంచి నీళ్లు వచ్చినాయి. ఈ లోకం, పాపం అనేటువంటి లోకంలో మనం బానిసలుగా ఉన్నట్లయితే మన హృదయం కూడా బండరాతిలాగా మారిపోయి ఉంటుంది. ప్రభు ఆ బండరాతి నుండి కూడా ప్రేమ అనేటువంటి, కరుణ అనేటువంటి నీటి బుగ్గను పుట్టించగలడు ఈ నూతన సంవత్సరంలో. ప్రియ సహోదరి సహోదరులు, ఇంకా మన దేవుడు ఆహారం లేనటువంటి చోట ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్ని
సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు. మన్నాను కురిపించాడు. వాళ్ళు ఏమన్నారు? మన్నా చాలా చప్పగా ఉంది, మాకు వద్దన్నారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళకు పూరేడు పిట్టల మాంసాన్ని వాళ్ళకు కురిపించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది మాత్రం ఆయన చిత్తమే. దేవుడు లేకుండా మనం ఎంత కష్టపడినా, ఎంత శ్రమ చేసినా, దేవుడు లేకపోతే మొత్తం కూడా వ్యర్థమే. రాత్రంతయు శ్రమ పడినా రాలేను ప్రభు జయము, రారారులు కిలను రాలేను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేను ప్రభు జయము, రహదారులు వెదకిను రాజాయని ప్రతిఫలము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ప్రభువు లేకుండా శిష్యులు రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఫలితం శూన్యం. ప్రభు మన జీవితంలో లేకుండా ఈ నూతన సంవత్సరంలో ఎన్ని ప్రణాళికలు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత కష్టపడినా చివరికి ప్రతిఫలం శూన్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ నూతన సంవత్సరం మన యొక్క జీవితాన్ని ప్రభువుతో కనుక ప్రారంభించినట్లయితే ఆయన ప్రణాళికలు మన జీవితంలో చాలా గొప్పగా ఉంటాయి. ప్రియ సహోదరులారా, మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు ఎంతో శ్రేష్టమైనవి, చాలా గొప్పవి. ప్రియ సహోదరులారా, కాబట్టి ఇంకా మనం కనుక చూసినట్లయితే దేవునికి, మనం నమ్ముకున్నటువంటి దేవునికి అసాధ్యమైంది ఏదీనూ లేదు, సమస్తము సాధ్యమైనటువంటి దేవుడు. అందుకనే పౌలు గారు అంటారు, ప్రభు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడూ కూడా లేదని. అదేవిధంగా ఇంకా ప్రభు మన పక్షంలో ఉన్నట్లయితే మన దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రభు అంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, నువ్వు భయపడొద్దు అనేటువంటి మాట 365 సార్లు రాసి ఉందని మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరికి ఇచ్చేటువంటి వాగ్దానం, నా బిడ్డ నువ్వు భయపడవలసినటువంటి పని లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు మనందరికీ కూడా వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవునితో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించి దేవుని మీద ఆధారపడి జీవించి, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రభు మీద ఆధారపడి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, మరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను ఎలా ఉండాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను ఎలాగా ఉండాలి అంటే, నువ్వు ఇతరులకు స్వస్థతనిచ్చేటువంటి వాడిగా ఉండాలి. నువ్వు నేను ఇతరులకు స్వస్థతనిచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. చూడండి, ఆ మంచి సమరయుడు ఏం చేశాడు? ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకున్నాడు, గాయపడినటువంటి గాయాన్ని కట్టాడు. నువ్వు నేను ఇతరులను గాయపరిచే వాళ్ళగా కాకుండా స్వస్థపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం అందరం ఏం చేస్తాం? అందరినీ మన మాటల ద్వారా, చేతల ద్వారా గాయపరుస్తూ ఉంటాం. రే సహోదరి. రెండోదిగా, నువ్వు నేను ఈ నూతన సంవత్సరంలో ఇతరులను ప్రోత్సహించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇతరులను ప్రోత్సహించాలి. ఒకసారి ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే కొద్ది క్లిష్టంగానే ఉందంటే, ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మాతోనే ఉన్నాడు. ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, పరిస్థితి ఇక్కడ దాకా ఉందా, అయితే చచ్చిపోతుంది, అయితే ఇంకొక రోజు 2 రోజులు చచ్చిపోతాడు. నిరుత్సాహపరిచేటువంటి మాటలు. ఆయన చచ్చిపోతాడో లేదో తెలియదు, కానీ నీ మాటలు నా మాటలు ముందుగానే చంపేస్తున్నాయి. కాబట్టి నూతన సంవత్సరంలో పిల్లారా, మనందరము కూడా ఇతరులను ప్రోత్సహించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం మనందరూ కూడా వినేటువంటి బిడ్డలుగా ఉండాలి, వినాలి. ఎంతో మంది ఎవరైనా నా గోడు వింటే, నా బాధ వింటే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మనందరం కలిసి ఒకరికొకరు ముచ్చట్లు పెట్టుకోవడానికి మనందరం ప్రయత్నం చేస్తాం. కానీ ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొద్ది పేద అంటే ఒంటరిగా జీవిస్తూ ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఆలకించడానికి
ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదరు. ఈ నూతన సంవత్సరంలో క్షమించేటువంటి వాళ్ళంగా ఉండాలి. తప్పులు అందరూ చేస్తారు, తప్పులు ఎవరు చేయరు? నువ్వు తప్పు చేస్తావు, నేను తప్పు చేస్తావు, అందరూ తప్పు చేస్తాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు పేతురుతో, పేతురు 7 సార్లు కాదు క్షమించేది, 70 సార్లు క్షమించాలి అని ప్రభు క్షమాగుణాన్ని మనందరికీ నేర్పుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో మనందరూ కూడా కూడబెట్టుకునేటువంటి విధంగా ఉండాలి. ఏంటి కూడబెట్టుకునేది? ఆస్తిపాస్తులే కాదండి. ఆస్తిపాస్తు విలువైనటువంటి సుగంధ ద్రవ్యం కన్నా మంచి పేరు సంపాదించుకోవడం మేలని ఉపదేశకుడి గ్రంథం 7వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చదువుతున్నాం. మంచి పేరుని మనం కూడబెట్టుకోవాలి. ఆస్తిపాస్తులు మంచివే, సంపాదన మంచిదే, కానీ అదే సర్వస్వం మనకి అయిపోకూడదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మేమందరినీ ఆర్థికంగా దీవించి ఆశీర్వదించాలి అని మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఆర్థికంగా చాలా బలపడాలి, వెరీ గుడ్. కానీ మనందరూ కూడా డబ్బుతో పాటు ఆర్థికంతో పాటు మంచి పేరును కూడా మనం సంపాదించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ఆఖరిగా ఈ యొక్క మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే 5 సూత్రాలు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే 5 సూత్రాలు. మనందరం కూడా ప్రతిరోజు కనీసం కుటుంబంతో కలిసి 5 నిమిషాలు ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉంటారు. కుటుంబంతో కలిసి కనీసం ప్రతిరోజు 5 నిమిషాలు ప్రార్థన చేయాలి. కనీసం ప్రతిరోజు మనందరికీ ఫాదర్ గారు క్యాలెండర్ ఇచ్చారా? ప్రతిరోజు క్యాలెండర్లో ఉన్నటువంటి దివ్య గ్రంథ పఠనాలను కుటుంబంతో కలిసి పఠించాలి, చదవాలి. దివ్య బలి పూజకు రావడానికి ముందుగానే చదివి రావాలి. అప్పుడే ఫాదర్ గారు చెప్పేటువంటి వాక్యం మనకి ఏమన్నా అర్థమవుతుంటుంది. ఫస్ట్ది ప్రార్థన చేయాలి, రెండోది పఠించాలి, మూడోది ప్రకటించాలి. దేవుడు చేసేటువంటి మేలులను మనం 10 మందికి సాక్షిగా నిలబడాలి. ఈరోజు మనందరి మధ్య చక్కటి సాక్ష్యం ఒకటి ఉన్నది, ఒక తల్లి చెప్పడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మన జీవితంలో చేసేటువంటి మేలులను 10 మందికి పంచాలి, సాక్షిగా మారాలి. అదేవిధంగా 4వది పాడాలి. మైకులు పట్టుకొని మక్కల్లా పాడుతున్నా కాదు, కనీసం ఇంట్లోనన్నా దేవుణ్ణి స్తుతించాలి. మా రమణక్క అంటా ఉండదు, మా రమణక్క ఎప్పుడు మాతో చెప్తా ఉండదు, మాకు వంట ఉండే అక్క, ఫాదర్ గారండి ఉదయం 5 గంటలకి మైక్ పెడతారు, అక్కడ పాట స్టార్ట్ అవ్వగానే నేను ఇక్కడ కిచెన్ ఆ పాటని అందుకుంటాను. దేవునికి స్తోత్రం అనగానే వెంటనే నెక్స్ట్ లైన్ మా రమణక్క అక్కడ స్టార్ట్ చేస్తారు. పాడాలి, మైకులో వచ్చి పాడాలని కాదండి. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దేవుడు మనకి ఇచ్చిన స్వరంతో మనం పాడాలి. కాబట్టి ప్రియ సహోదరి, ఆఖరి ఇంకా పాల్గొనాలి. నేను మీకు చెప్పినట్లుగా ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నించాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రార్థన చేయాలి, పఠించాలి, పాటించాలి, పాడాలి. అదేవిధంగా దివ్య బలి పూజలో పాల్గొనాలి. ప్రభువుతో మన యొక్క జీవితాన్ని, మన ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు నీపైన, నాపైన, నీ కుటుంబంలో, నా కుటుంబంలో నూరంతులుగా దేవాది దేవుడు దయచేస్తాడు. ఈ కృపను మనకు దయచేయమని ఈ నూతన సంవత్సరం దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. భూలోకమును అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరాన్ని పూజతో ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ పీఠం మీదకి మీ యొక్క విన్నపాలను తీసుకుని రండి. అయ్యా, మేము మీ బిడ్డలమయ్యా, నన్ను దీవించయ్యా అని వేడుకొనండి.
గత సంవత్సరం అంతా మీరు మా అందరినీ ప్రేమించారు, పోషించారు, మా సకల అవసరములను తీర్చారు. అందులకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతున్నాము. ఈ విశ్వ మానవాళి అంతా మీ అందమైన సృష్టి కావున మీ సృష్టి జీవులమైన మాకు ఈ నూతన సంవత్సరంలో శాంతి, సంతోషం, సౌభాగ్యములు నిండుగా అనుగ్రహింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన ఓ సర్వేశ్వర, అధిక ఒత్తిళ్లను తప్పుకొని సువార్త విలువలతో కూడిన ఆధ్యాత్మికత వైపు మా అందరినీ నడిపించుతున్న మా విశ్వ కాపరి పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, సువార్థికులను, ఉపదేశులను ఈ నూతన సంవత్సరంలో దీవించండి. వీరంతా శక్తి వంచన లేకుండా సువార్తను ప్రకటించుచు మీ రాజ్య వ్యాప్తికి కృషి చేయనట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయానిధి, కన్యమరియ గర్భము ధరించి కుమారుని కనిను. ఆ బిడ్డకు 8వ దినమున యేసు అని నామకరణం చేసి ఆ మహిమగల యేసు నామములో కలుగునట్లు అమ్మకే అమ్మ అయిన మరియ తల్లి ప్రార్థనా సహాయము మనందరికీ ఈ నూతన సంవత్సరముగా లభించినట్లు ఆ మాతృమూర్తి చల్లని వడిలో చేదగుత్తు భాగ్యము అందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఇమ్మానుయేలు ప్రభువా, ఎన్నో ఆశలతోటి, ఎన్నో కోరికలతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. మా దృఢ విశ్వాసము, నమ్మికను బట్టి మీ పవిత్రాత్మచే మమ్ము ఈ సంవత్సరం అంతా అభిషేకించండి. మా సకల అక్కరలను తీర్చు. మా సంఘ సభ్యులందరినీ ఆయుర ఆరోగ్యములతోనూ ఐశ్వర్యముతోనూ నింపుము. మమ్ము అభివృద్ధి పదములో నడుపుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా కుటుంబములకు అధిపతి అయిన దేవా, మరింత అంతయు తన మనసున పదిలపరుచుకొని మనవి చేసినట్లే ప్రభు మా ఎడల చేసిన గొప్ప కార్యములను మేము మననం చేసుకొనిచున్నాము. మా వ్యక్తిగత జీవితంలో మీ కృపా దీవెనలు మాపై నిండుగా కురిపించండి. మా సంఘములో ఎటువంటి ప్రకృతి వైఫల్యములు, అంటు రోగములు మమ్ము చుట్టుముట్టకుండా కాపాడండి. అన్యాయము, అక్రమములను మేము లొంగకుండా నైతిక విలువలతో, శాంతి సామరస్యములతో భిన్న మతములను గౌరవించుచు వసుదైన కుటుంబముగా జీవించు గొప్ప వరములను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియ బిడ్డలారా, వ్యాపారాలు, ఉద్యోగాలు, మన వాళ్ళు చేసే ప్రతి మంచి పని, మన పిల్లల చదువులు, అనేక శుభకార్యములు అన్నీ కూడా దేవుని మహిమార్థమై విజయవంతంగా కొనసాగుతున్నట్లును ప్రార్థించుకుందాం. మన బిడ్డలు ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాలలో ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఓ దేవా, వారిని దీవించయ్యా, వారిని చల్లగా కాపాడయ్యా. మన గ్రామం కోసం అనేక మంది కృషి చేశారు. అనేక మంది గురువులు, మఠకన్యలు, ఇంకా అనేక మంది మన గ్రామం ఈ విధంగా ఉండడానికి అనేక మంది కృషి చేశారు. వాళ్ళందరినీ దీవించయ్యా. వారిని నీ దివ్య బాలయేసు యొక్క అద్భుత నామములో ఆశీర్వదించయ్యా. ఈ గ్రామం కోసం పనిచేసి మరణించిన ప్రతి బిడ్డ ఆత్మ నిత్య విశ్రాంతి చెందాలని ప్రార్థించుదాం.
ముఖ్యంగా అరుళానంద స్వాముల వారి ఆత్మ, తిప్పరపల్లి మరియమ్మ స్వామి ఆత్మ, ఏరువ విఘ్నేశ్వర స్వామి, ఇంకా అనేక మంది స్వాముల వార్లు, అమ్మగారులు మన గ్రామం కోసం పాటుపడ్డారు. వాళ్ళందరి ఆత్మలు దేవుని యందు విశ్రమించాలని, ఓ దేవా మీ యందు విశ్రమించినట్లు చేయండి. ఓ దేవా, ఈ సంవత్సరములో చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ముఖ్యంగా మా ఈ బాలయేసు దేవాలయ జూబిలీ కమిటీ సభ్యుల ఆలోచనలు, నిర్ణయాల ద్వారా ఇంజనీర్ ప్యాట్రిక్ మరియు వారి పనివారి బృందం ద్వారా అందరి సహాయ సహకారాల ద్వారా ఓ దేవా, మీరే మీ దివ్య బాలయేసు నామములో ఈ దేవాలయాన్ని ఒక అద్భుతమైన మహోన్నతమైనటువంటి దేవాలయంగా మలచండి. మే 17, 18, 19 జరిగే జూబిలీ పండుగలను ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్న ఈ బిడ్డలందరినీ, వీరి కుటుంబాలను, పూజలు పెట్టించుకున్న వారిని, వారి కుటుంబాలను, వారి తలంపులను ఆశీర్వదించలేవా. మౌనంగా మన యొక్క విన్నపాలను ప్రభువు అర్పించుకుందాం. ఈ మనవులన్నింటినీ మీ కుమారుడు అనాథుడైన దివ్య బాలయేసు నామములో ప్రార్థించుచున్నాము స్వామి.
సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టులా ప్రార్థించుదము. శృతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనొచ్చు, నూతన సంవత్సర పూజను సమర్పించుకొనొచ్చు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపు. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు. మేము ఒకనాడు అవి పరిపూర్ణములను చూచుకొని పరవశించున్నట్లు కృప చూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఈ చోటున మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియమాత మాతృత్వ మహోత్సవమును నూతన సంవత్సరమును కొనియాడుచు మిమ్ము స్తుతించి యేసు నామము పండుగను జరుపుకొనుచు మిమ్ము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుఖిని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైనా యేసు క్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పురుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు
పరిశుద్ధుడు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరి పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. వసుధపైన శిశువుగా ప్రవహించిన యేసు అపరూపమునందున నీలో భజింతునయ్యా, 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 భజింతునయ్యా. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. వసుధపైన శిశువుగా ప్రవహించిన యేసు రసరూపమునందున నీలో భజింతునయ్యా, 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 భజింతునయ్యా. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి నా కోసం మరణించి నా కోసం జీవంలో లేచిన ప్రభువా, నా కోసం జన్మించి నా కోసం మరణించి నా కోసం జీవంలో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా ఏం చేదుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయము. అతడు మమ్మ నీకు నిత్యాత్మముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకునుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా భాగ్య పీఠాధిపతిని తద్దర్పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. ఓ ప్రభువా, ఈ దివ్యబలి పూజలో మా కోసం ప్రార్థన చేయమని పూజను సమర్పించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరములో ఆ బిడ్డలకు అనేకమైనటువంటి మేలులను వారి కుటుంబంలో జరిపించండి. ఈ సంవత్సరం అన్నదానం నిమిత్తము సహాయం చేసినటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి నీ అపారమైనటువంటి వరములను ఆ బిడ్డలపై హేరళముగా కురిపించండి. విశ్వాసముతో కూడి వచ్చినటువంటి ఈ నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వీరి తలంపులను ఉద్దేశములను నీ చిత్తమైతే నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారికి బంగారు భవిష్యత్తును మీరు దయచేయండి. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. ఓ ప్రభువా, ఈరోజు పూజలు అర్పించిన వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మా కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మా గ్రామంలో అమూల్యమైనటువంటి సేవలను అందించి మరణించినటువంటి గురువులు మఠకన్యల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మేమును అతను చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింకము.
ప్రభు అన్నిటి నుండి మమ్మల్ని రక్షింపము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహమైన పాపం నుండి మా విముక్తులను చేసి అనికృత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వశగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. Amen.
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ నా మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మల్ని ఎడబాయినట్టు దుష్ట చేతులలో దొరకకుండా నా మరణ సమయం మందు రాష్ట్రం అందరూ దేవుని దీవెనలు మరి వాళ్ళు కొంతమంది దగ్గర వచ్చారు గారు సుపీరియర్ సిస్టర్ గారు అభినందిస్తూ ఉన్నారు. ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేస్తారు. వెరీ గుడ్. చప్పట్లతో అభినందిస్తారు. ఈరోజు చక్కగా ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆస్ట్రేలియాకి చాలా టైం డిఫరెన్స్ మన దొడ్డేటి జోసఫ్ తంబి ఫాదర్ గారు ఎస్వీడి సభ గురువులు పూజలో పాల్గొని మన కోసం ప్రార్థన చేసి ఈ పూజాలను నడిపించినందుకు ఫాదర్ గారికి, మన అమ్మగారులు పీఠం డెకరేషన్ కానీ తర్వాత పూజలు రాయడం వీటన్నిటిలో సహాయం చేశారు. వినయ, ఇజబెల్లా, మంజు సిస్టర్స్ వీళ్ళందరికీ, గంజి సుధాకర్ మీకు తెలుసు ఏం లేకుండా ఈ పండగ ఉండదు. తర్వాత లైటింగ్ సౌండ్ ఇవన్నీ కూడా గంజి సుధాకర్ ఇంకా చాలా ఉన్నాయి. ఏం చేసేవయ్యా అన్నిట్లో సుధాకర్ అన్నిట్లో ఉంటాడు. అదేవిధంగా గుడి పెద్దలు ప్రియమిట్లారా, మరి గుడి పెద్దలు టెంట్లు వేయటం, మరి యొక్క ప్రాంగణాన్ని శుభ్రం చేయించటం, గుడి పెద్దలు అన్నింటిలో నాకు మంచిగా సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. గుడి పెద్దలందరికీ, ఉపదేశ రాయపురెడ్డికి పూజకి పెట్టాలంటే ఇలాంటి పూజలకి చాలా ఆలోచన ఉంటుంది. మన ఉపదేశ రాయపురెడ్డి అన్ని కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నాడు. ఈ సమయంలో మరీదల సభ్యుల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. సంవత్సరం అంతా కూడా ప్రతి శనివారం అవసరమైన సమయాల్లో వచ్చి మన పండగ అయిపోగానే వాళ్ళందరూ వచ్చి ఒక 5-6 వచ్చి మొత్తం శుభ్రం చేశారు. మరి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. తుమ్మమ్మారెడ్డి మాకు అన్ని విషయాల్లో బంగ్లాకి అదేవిధంగా ఇక్కడ నీళ్లు తేవడంలో అన్నింటిలో కూడా తుమ్మమ్మారెడ్డి సహాయంగా ఉన్నాడు. ఈ సమయంలో మా వంటక్కని కూడా గుర్తుపెట్టుకుంటూ రాజా టీం రాజా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి మన ఫాదర్ గారి చేతుల మీదుగా ప్రైజ్ మనీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత రాజీవ్ 7 స్టార్స్ టీం కూడా రావాల్సి కోరుతున్నాము. రాజా టీము రాజా వచ్చాడు. ఫాదర్ ఫస్ట్ ప్రైజ్ ఫాదర్ వాలీబాల్ విన్నర్స్ వీళ్ళు. సో కంగ్రాచులేషన్స్ రాజా, చాలా బాగా చక్కగా ఆడారు. తర్వాత రన్నర్స్ వచ్చి రాజు 7 స్టార్స్, వెరీ గుడ్, బాగా ఆడారు మీరు కూడా, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు స్త్రీలకు సంబంధించి పాసింగ్ బాల్లో శ్రీ లక్ష్మి దుబ్బా బాలస్వామి వల్ల మనవరాలని విన్నాను. ఆ అమ్మాయి లేకపోవచ్చు, వాళ్ళ అమ్మమ్మ వస్తున్నట్టుంది. చాలా చిన్న అమ్మాయి ఈ పాసింగ్ బాల్ గెలిచిందంటే అప్పుడు ఆశ్చర్యపోయాను నేను. లక్కీ కూడా ఉపయోగపడుతుంది. సో వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకుంటున్నారు ఆ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చి ఆదూరి శిరీష. తర్వాత హిట్టింగ్ పాల తేజస్విని. వెరీ గుడ్, సెకండ్ ప్రైజ్. తర్వాత మ్యూజిక్ ఇద్దరు సెకండ్ ప్రైజ్ ఈక్వల్గా వచ్చేసరికి థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. పొట్లపల్లి శివరీలు, తర్వాత తొమ్మ మేరీ శ్రవణి. సపోర్ట్లు కొట్టండి. వచ్చే సంవత్సరం మీకు కూడా వస్తుంది, అందుకని సీరియస్ చూడబాకు వాళ్ళకి. తర్వాత ఏబిసిడి బొమ్మ అనూహ్య. తర్వాత త్రోబాల్ బి లక్ష్మి. తర్వాత సిహెచ్ అరుణశ్రీ. అరుణశ్రీ సెకండ్ ప్రైజ్. తర్వాత బెలూన్ బ్లాస్టింగ్ అని బాల్ బాగా కొట్టడం. దేవరపు స్వప్న ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంతమంది ఉన్నారు, తలా ఒకటి రావాలి కదా, మీరందరూ ఇంకా ఎక్కువ మంది పాల్గొనాలి నెక్స్ట్ ఇయర్.
తర్వాత థర్డ్ ప్రైజ్ దీనిలోనే బెలూన్ బాస్టింగ్లో టీ ప్రసన్న టీచర్ గారు, ఇద్దరు టీచర్లు కొట్టేశారు లాస్ట్ వీక్. తర్వాత మరి ఈ గేమ్స్ తర్వాత బొత్తుల సురేష్ రెడ్డి, తర్వాత గంజి బాలశివరెడ్డి ఇక్కడ లేడనుకుంటాను, వాళ్ళ తరఫున కోటిరెడ్డి అమ్మ వస్తున్నట్టుంది, రండి. బొత్తుల సురేష్ రెడ్డి చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా గేమ్స్ నిర్వహించడానికి సహకరించే వాళ్ళు సురేష్ రెడ్డి కూడా అప్పుడు. సో థ్యాంక్ యూ సురేష్. గంజి బాలశివరెడ్డి మాస్ గారు గుంటూరులో ఉన్నారు, వాళ్ళ బావగారు తీసుకుంటున్నారు, కోటిరెడ్డి అన్న. సో థ్యాంక్ యూ. నుంచి వలస వెళ్ళారుగా మా నాయనమ్మ వాళ్ళు, అట్లా వలస వెళ్ళిన వాళ్ళని తాల్చిన వాళ్ళు అంటారు. 3వ కాన్పు కోసం ఉంచారు. అబ్బాయి కోసం ఎంతో కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. మార్చి 17వ తేదీన మా అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. 3వ తేదీన 3వ నెలలో బేబీ హార్ట్ బీట్ తక్కువగా కొట్టుకుంటుంది అన్నారు. 5వ నెలలోనేమో అర్థం కావడం లేదు అన్నారు. 6వ నెలలో ఏమో బేబీకి ఈ ఆహారము నిత్య జీవితములోనికి నడిపించును గాక. కానీ ఆయన మరియ మాతను మీ కుమారుడి తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింపానందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును కొత్త ఆశలను అందిపుచ్చుకున్న రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవనమును కొత్త ఆశలను ఈ సంవత్సరం అంతా ఇవ్వబడసి ఆనందింపగలుగుతాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సకలవర ప్రదాతయుడు నిధియునైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరము 2025లో మీకు దైవానుగ్రహమును దీవెనను సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరమంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడునుగాక. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి ఆదరించునుగాక. మీ రోజులను క్రియలను ప్రభువు తన శాంతితో నింపునుగాక. ప్రభువు ఇప్పుడును ఎల్లప్పుడును మీ ప్రార్థనలను ఆలకించి మిమ్ము సంతోషముతో శాశ్వత జీవనమునకు నడిపించునుగాక. చివరి ఆశీర్వాదానికి ముందు పెద్దలు, తర్వాత అమ్మగారులు, బ్రదర్లు, శక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
ఒకటే వాగ్దానం నిలుచుకోండి. ఎల్లకాలంలో మీరు వర్తించలేదు. ఇదిగో, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రెండో బుద్ధి రండి, ఆ బుద్ధిని తీసుకోండి. ఎల్లకాలంలో ఈ వాగ్దానం వర్తించలేదు. ఇక్కడికి